మంగళవారం నూనెగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపు మేరకు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మద్దిపురం రాజు మాట్లాడారు. మంగళవారం నూనెగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపు మేరకు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మద్దిపురం రాజు మాట్లాడుతూ గ్రామ ప్రజలు పోరాడి సాధించుకున్న బస్సు సౌకర్యం 3 నెలల ముచ్చటగానే మిగిలిపోయిందన్నారు. 2019 కరోనా మహమ్మారి కారణంతో నిలిపివేసిన ఆర్టీసీ యాదగిరిగుట్ట డిపో అధికారులు 3.5 సంవత్సరాలైనప్పటికీ పునరుద్ధరించలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గ్రామ ప్రజలకు అందని ద్రాక్షలా మిగిలిందన్నారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు నూనెగూడెం నుండి గుండాల మండల కేంద్రానికి 2 కిలోమీటర్లు, సీతారాంపుర స్టేజ్ వద్దకు 4 కిలోమీటర్లు దూరం కాలినడకన పయనించవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి విషయాన్ని అనేకసార్లు ఆర్టీసీ యాదగిరిగుట్ట డిపో మేనేజర్ దృష్టికి తీసుకుపోయినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్ ఆలేరు శాసనసభ్యులు బీలా ఐలయ్య వెంటనే జోక్యం చేసుకొని నూనెగూడెం నుండి ఉప్పల వరకు రోజుకు 2 ట్రిప్పులు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తూనం సైదులు నర్సయ్య, అనసూర్య, తొట్ల రమేష్, ఆడెం యాదిరెడ్డి, అంజిరెడ్డి, మచ్చ రామచంద్రయ్య, రామ్రెడ్డి, నాగరాజు, యాదగిరి పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం నూనెగూడెం గ్రామంలో సిపిఎం పోరుబాటలో కార్యక్రమం జిల్లా కమిటీ పిలుపు మేరకు గుండాల మండలం నూనెగూడెం గ్రామానికి బస్ సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామంలో గత అనేక సార్లు పోరాటం చేసే ఫలితంగా 2017లో మనకు బస్సు వచ్చింది. తర్వాత కరోనా సమయంలో 2019లో బస్సు నిలిపివేసిరు కరోనా కారణాల చేత. తిరిగి ఎన్నిసార్లు కూడా మన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మేడం గారు కానీ, ఇప్పుడున్నటువంటి యాదగిరిగుట్ట డిపో మేనేజర్ కానీ పత్రికల ద్వారా అనేక సందర్భాల్లో ఈ బస్ సౌకర్యం కావాలని చెప్పి ఎన్నిసార్లు వినతులు చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. అందుకనే ఈరోజు నూనెగూడెం గ్రామ పంచాయతీ ఆవరణలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇవాటితో నిరసనతో పోదు. ఈ బస్సు ఈ గ్రామానికి వచ్చేదాకా ఈ పోరాటం కొనసాగుద్ది. అందుకనే ప్రజలందరూ కూడా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా వాళ్ళు పోయి వీళ్ళు వచ్చినా, వీళ్ళు పోయి వాళ్ళు వచ్చినా పోరాటాలు అనేది నిరంతరం ఉంటాయి. ప్రజా సమస్యలు ఉన్నంతకాలం, పరిష్కారం కానంతకాలం సిపిఎం ఆధ్వర్యంలో మేము పోరాటాలు నిర్వహిస్తూ ఉంటామని చెప్పి గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. నూనెగూడెం గ్రామానికి బస్ సౌకర్యము కల్పించాలి. నూనెగూడెం గ్రామానికి బస్ సౌకర్యం, నూనెగూడెం గ్రామానికి బస్ సౌకర్యం రావాలి. నూనెగూడెం బస్సు. ఈ ప్రభుత్వం మహిళలందరికీ కూడా ఉచిత బస్ సౌకర్యం, ఉచిత ప్రయాణం పేరుతోని 6 వాగ్దానంలో భాగంగా చెప్పడం జరిగింది. ఈ గ్రామంలో ఇప్పటి వరకు బస్సు రాకపోవడం వల్ల మహిళలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, వికలాంగులు, విద్యార్థులు అనేక మంది కాలినడకన ఇక్కడ గుండాల వరకు, ఇటు సీతారాంపురం రోడ్డు వరకు నడిచి పోవాల్సి వస్తుంది. అందుకనే ఉచిత బస్సు పథకం, మహిళలకు ఉచిత బస్సు పని ప్రవేశపెట్టినప్పటికీ కూడా అనేక గ్రామాలకు కూడా బస్సులు రావడం లేదు. బస్సుల సంఖ్య కూడా తగ్గింది. కాబట్టి యాదగిరిగుట్ట డిపో మేనేజర్ వెంటనే స్పందించి నూనెగూడెం గ్రామానికి బస్సు సౌకర్యం యథావిధిగా కల్పించాలని, గతంలో ఉన్న మరి ఇక్కడి నుంచి వెళ్ళి ఉప్పల వరకు బస్సు నడిపించాలని చెప్పి, రోజుకు 2 ట్రిప్పులు నడిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నూనెగూడెం గ్రామానికి బస్ సౌకర్యం కల్పించాలి. నూనెగూడెం గ్రామానికి బస్ సౌకర్యం కల్పించాలి. నూనెగూడెం గ్రామానికి బస్ సౌకర్యం అనండి గట్టిగా. కల్పించాలి. నూనెగూడెం గ్రామానికి బస్సు రావాలి. నూనెగూడెం గ్రామానికి బస్సు రావాలి. నూనెగూడెం గ్రామానికి బస్సు